ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేనైతే స్కూల్ కాడికి వెళ్ళాను. ఇందాకే స్కూల్ కాడికి మా జయగాడి స్కూల్ కాడికి వెళ్ళాకల్లా స్కూల్ ఫీజు అయితే కట్టేశాను. స్కూల్ ఫీజు కట్టేశాను, మళ్ళీ బుక్స్ ఫీజు కూడా కట్టేశాకల్లా ఇంకా ఇప్పటికి 4 రోజుల కానించి మా జయగాడికి బుక్స్ ఇవ్వలేదంట. ఏంది మేడం ఇవ్వకుండా అబ్బాయి పంపించలేదంటే, రసీద్ తేలేదు కదమ్మా, స్లిప్ తీస్తే ఇస్తామన్నా. దాన్ని నేనైతే వెళ్ళి స్లిప్ అయితే తీసుకొని వెళ్ళాం. విష్ణు నేను వెళ్ళి చూసి ఇంకా వాళ్ళైతే ఒక సంచి ఇచ్చారు. ఆ సంచిలో అయితే చాలా బుక్స్ ఉన్నాయి. జయగాడు ఎట్టా మోస్తాడు అనేది నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే నేనే మొయ్యలేకపోతున్నా. మా జయగాడికి మామూలు బాధ కాదు. బుక్స్ కానీ బెల్ట్ మళ్ళీ సాక్స్లు అవి మొత్తం కూడా ఇచ్చారు. ఇంకా చూడలేదు ఏమి వచ్చి మొత్తం కూడా సంచి ఇచ్చాకల్లా అట్టగే తీసుకుని వచ్చాం. మళ్ళీ డ్రాయింగ్ బుక్స్ మళ్ళీ అవి మొత్తం కూడా పెన్సిల్ కానీ ఏదైనా కానీ ఎరేజరు చాక్మార్ మొత్తం కూడా అందులోనే ఉన్నాయి. బుక్స్ వర్క్ అయితేనే 7,000 దాకా వేసాం. బుక్స్ వర్కే 7,000 అయితే కట్టాము. ఇంకా ఫీజు అంటారా, ఫీజు అయితే 23,000. పైకి మళ్ళీ బస్సు ఫీజు ఏమో 7,000. మళ్ళీ బుక్స్ 7,000. మళ్ళీ ఇంకా స్కూల్ వరకు అయితే 23,000. అవి మొత్తం కలిపి చిన్న మళ్ళీ మధ్యలో మళ్ళీ డ్రెస్సులు తేవాలన్నాడు. డ్రెస్సులు విష్ణు చెప్పి విష్ణు అంటే డ్రెస్సులకు కూడా కట్టాలి సిరి, 3,000 కట్టాలి 4 డ్రెస్సులకి, అవి మొత్తం తేవాలి సిరి అన్నాడు. సరేలే విష్ణు అన్న, ఎందుకంటే ఇప్పుడే తేవాలంటే క్లాసులు అయితే మొదలే వేయలేదంట. సారికి ఇక్కడ మేడానికి కనుక్కుంటే మేడం ఉండి క్లాసులు మొదలే వేయలేదు కదమ్మా, అందుకోసం కొద్దిగా 4 రోజులు ఉంటే మేము డ్రెస్ ఇస్తాం, కుట్టించి అబ్బాయికి వేసి పంపించచ్చు. ఇప్పుడు సీల్ డ్రెస్ అయినా కానీ వేసి పంపించచ్చు, ఏం కాదన్నారు. అందుకోసం మా జయగాడు అయితే సీల్ డ్రెస్సే, మామూలు డ్రెస్లే వేసుకుని వెళ్తున్నాడు. స్కూల్ డ్రెస్ అయితే వేసుకుని వెళ్తున్నా, క్లాసులు మొదలయ్యలేదని. అప్పుడు కాక ఉన్నాయో చదువుకోండి మర్చిపోకుండా అన్నాకల్లా ఇంకా నేను ఇంటికి వచ్చిన కానీ మా జయగాడికి చదువు చెప్పడం కానీ ఏదైనా వాడికి కూర్చోబెట్టి చెబుతున్నా. మళ్ళీ మా జయగాడు బళ్ళో కూడా పాపం ఊరికి ఉండలేదంట, ఏదో రాసుకుంటూనే ఉంటున్నాడు. ట్యూషన్లో కూడా కనుక్కొని వచ్చాను. ట్యూషన్ అయితే ఒక 15 రోజుల దాకా 10-15 రోజుల దాకా అయితే గ్యాప్ తీసుకుంటుందంట ట్యూషన్ మేడం. అయితే ఒక 15 రోజులు ఆగితే మేము వస్తామండి, అప్పుడు ట్యూషన్ మొదలు పెడతాం. అప్పుడు దాకా ట్యూషన్ లేదు, 5 దాకే బడి అన్నారు. సరేలే క్లాసులు కూడా మొదలయ్యలేదు కదా, అప్పటికి పంపించచ్చులేని అబ్బాయికి అయితే మామూలు స్కూల్ వరకే పంపిస్తున్నా. 5 వస్తున్నాడు. వచ్చిన కానీ వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఆ సైకిల్ వేసుకుని తిరగటం, అటు ఇటు ఆడుకోవటం అలా చేస్తున్నాడు మా జయగాడికి. ఆ అబ్బాయికి మా జయగాడికి స్కూలు బుక్స్ ఏమి వచ్చినాయో చూద్దాం, సరేనా. ఇవి అయితే బుక్స్కి పేపర్ వేయాలి కదా, అందుకు చినగకుండా ఉండాలి కదా, అందుకోసం అయితే ఈ 3 ఇచ్చారు. బుక్స్ చాలా ఉన్నాయని ఇచ్చారు. ఒక బెల్టు, 3 సాక్స్ ప్యాకెట్లు, ఇవి మొత్తం కూడా. బుక్స్ అయితే మామూలు లేవు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రావాలంట. ఇదే పెన్సిల్, ఎరేజర్, చాక్మార్ మొత్తం కూడా ఉన్నాయి బుక్స్. ఇదే డ్రాయింగ్ బుక్స్లు చూసారా ఎన్ని బుక్స్లు ఉన్నాయో. పాపం మా జయగాడు ఎట్టా మోస్తాడో తెలీదు. ఇదైతే బిల్ వేసిందామా. ఇది కూడా డ్రాయింగ్ పెన్సిల్ కానీ, మరి డ్రాయింగ్ పెన్సిల్ అవి మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. వాడు ఎట్టగా చేస్తాడో తెలీదు. పోయిన సంవత్సరం అయితే కనీసం ఒక 3-4 నెలలు కూడా రాలేవయ్యి. ఒక్క నెలలో మొత్తం కూడా చేశాడు. చేసి అయిపోయి మళ్ళీ తెచ్చుకోవాలి అంటున్నాడు. మా జయగారి దెబ్బకి ఈ మొత్తం కూడా ఒక నెలలో కూడా ఉండవు, ఒక నెల కూడా రావు. బుక్స్లు కూడా మా జయగాడు పాపం బ్యాగులో ఉంచి వెళ్తుంటే పిల్లలైతే లాగి అటు ఇటు వచ్చేసి చింపుతున్నారంట. చింపేసి చేసాకల్లా ఇంకా మొన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు కానించి ఏం లేవు. మా జయగాడు ఇంకా జాగ్రత్తగానే తెచ్చుకుంటున్నాడు. టై, ఇంకా డ్రెస్సులు రావాలి, డైరీ కానీ మళ్ళీ బుక్స్లు కానీ మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. డ్రాయింగ్ బుక్స్లు ఇందులోనే, డ్రాయింగ్ వేయచ్చు బొమ్మలకి, అవి మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. ఇంకా రావాలంట 3వ నెలకు. ఇవి వచ్చినాక పైనుంచి వచ్చి రాగానే ఫోన్ చేస్తామండి, వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నారు. సరేలే అన్నాం.
ఇంతవరకు అయితే ఇప్పుడు ఇది తెచ్చాము. ఇంకా సాయంత్రం ఈ బుక్స్ మొత్తానికి కవర్లు కొట్టేస్తే విష్ణు వచ్చి చేస్తానన్నాడు, చేస్తానన్నాడు మొత్తం కూడా. అప్పుడు దాకా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే మా లడ్డుగాడి దెబ్బకి ఈ బతకం. అప్పుడే చింపుతున్నాడు కూడా, ఎలా అంటే అలా, అందుకో పైకి పెట్టేశాను నేను. మా పిల్లల దెబ్బకి ఇవి కూడా ఉండవు. మా జయగా చిన్నగాడు లడ్డుగాడు చూసారా ఎట్టాలు ఎక్కుతున్నాడు అది తీయటానికి. అయ్యి అన్నాయి లడ్డు అన్నాయి కింద దిగు అన్నాయి జయ అన్నాయి. నేను నిద్రపోయి లెగిసాకల్లా మా పిల్లలు చేసిన ఘనికార్యం అయితే మామూలుగా లేదు. ఇంట్లో గుల్ల గుల్ల చేశారు. నాకు ఎగస్ట్రా పనులు అయితే మామూలు పనులు కాదు. మా పిల్లల దెబ్బకి ఉండాలో పోవాలని అంత ఇసుగు పుడుతుంది, మామూలు కాదు అసలు. బయట ఎక్కడో ఉండాల్సిన మట్టి అంతా కూడా ఇంట్లో పెట్టేశారు, ఇంట్లో వేసి గుల్ల గుల్ల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఊడ్చి కడిగి మొత్తం చేసేకల్లా నా చావుకు వస్తుంది. అలిసిపోయి ఇప్పుడే అన్నం అయితే తింటున్నారు. మట్టి వేసి 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 అలిసిపోయారు. అబ్బా పిల్లలు పాపం. ఏంది ట్రక్కులు మట్టి వేసి వేసి అయితే బాగా అలిచిపోయారు మా పిల్లలు. అలిచిపోయి ఇప్పుడే బాగా తింటున్నారు. మళ్ళీ ఎనర్జీ వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అర్పించాలి కదా నాకు. అందుకోసం నిద్రపోయి లెగిసాకల్లా ఇట్లా చేస్తారనుకుంటే నేను అసలు పండుకునేదాన్నే కాదు, ఇలా చేస్తారనుకోవాలా. చూడండి ఇల్లంతా కూడా మట్టి మట్టి గబ్బు గబ్బు. అసలు ఇలా ఏ పిల్లలైనా చేస్తారా? రే లడ్డుగా చిన్న ఇలా ఎవరైనా చేస్తారా? రే ఇటు ఏంది ఎక్కడికి వెళ్తున్నావు కళ్ళు తోడేసుకొని? అసలు ఇలా మీ పిల్లలు చేస్తే మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ నాకైతే మామూలు కోపం రావట్లా, తందాం అనిపిస్తుంది. కొడితే ఏమో మళ్ళీ ఏడుస్తా కూర్చుంటా ఇంకా గంటల గంట. ఏంది మమ్మీ తిను, ఇంకా ఎనర్జీ రావాలి నీకు, తిను. మట్టేసి ఉందా? మీరే వేసింది, నేనేమైనా వేసాను ఆడుకుంటా. ఇల్లంతా మట్టి మహిమే. బయట ఏమో తిని మొత్తం కూడా అన్నం కింద పడేశారు. ఏం చేస్తున్నావు రాయుడు? నీళ్ళు తాగుతున్నావా? పాపం కష్టపడ్డావు కదా. ఏంది అదిగో చెంబు, అదిగో చెంబు కనపడలేదా నీకు? అద్దుకోరా గ్లాస్ వద్దు, చెంబుతో తాగు. వాడికి కూడా కొన్ని గ్లాసులు అక్కడ అడుగున ఉన్నాయి, దీంతో తాగు. ఏంద్రా ఇలా చేస్తే ఎప్పుడు చేసుకోను నేను. ఫ్రిడ్జ్లో కూరగాయలు మొత్తం కూడా బయట పడేశారు. అవి మావి కూడా కావు.